ఐక్లౌడ్ తెరిచి పోలీసులకు వివరాలు ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదా అట. ఏంది ఐక్లౌడ్? ఈ ప్రభాకర్ రావు అనేట ఆయనది బెయిల్ పిటిషన్ పైన డిస్కషన్ జరుగుతుంది. బెయిల్ క్యాన్సిల్ చేయాలని వీళ్ళు, లేదు పొడిగించాలని ఆయన. మొత్తానికి పొడిగించినట్టున్నారు. తదుపరి విచారణ 18వ తేదీకి నవంబర్ 18కి వాయిదా పడ్డది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ మాజీ అధికారి టి ప్రభాకర్ రావు తన వ్యక్తిగత డిజిటల్ పరికరాలకు సంబంధించిన క్లౌడ్ పాస్వర్డ్ని ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో రీసెట్ చేసి అందులోని వివరాలు దర్యాప్తు అధికారులకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకిచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తు పైన మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు సుమారు గంటంబావు పాటు పోటాపోటీగా వినిపించిన వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఫోరెన్సిక్ నిపుణుడి ఆధ్వర్యంలో కాకుండా తాము ఎంపిక చేసిన తటస్థ నిపుణుడి ఆధ్వర్యంలో ఐక్లౌడ్ పరిశీలన జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలి అన్న పిటిషనర్ న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అంటే గవర్నమెంట్ చేయొద్దు, ఇది ప్రైవేట్ వ్యక్తిని పెడతాం, ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో మేము పాస్వర్డ్ ఇస్తాం, అప్పుడు ఓపెన్ చేయండి ఆ ల్యాప్టాప్ ఇంకేదో అని అంటే కోర్టు ఒప్పుకోలేదట. అలాగే మొత్తం ప్రక్రియను రికార్డ్ చేయాలి అన్న విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలే. ఎప్పటిలాగానే సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆ కసరత్తు చేయాలి అని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు ఒక ఫోన్ ఇంకా ఇవ్వలేదని, ఆ ఫోన్ ఇప్పించాలి అని దర్యాప్తు సంస్థ కోరుతోంది. దాని వివరాలు కనుక్కొని కోర్టుకు సమర్పించాలి అని ఆయన్ను ఆదేశించింది. అంటే ఫోన్ ఇస్తలేడట. మరి దొంగ కాకపోతే ఫోన్ ఎందుకు ఇస్తలేవు? తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రభాకర్ రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్టుగా పేర్కొన్నది. ప్రభాకర్ రావుకు ఆనాడు ఆగస్టు 5 వరకు ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ పొడిగిచ్చింది. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 18 వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణను అడ్డం పెట్టుకొని దర్యాప్తునకు అసలు సహకరించడమే లేదని తుషార్ మెహతా తెలిపారు. ఆయన కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వాదనలను శేషాద్రి నాయుడు తోసిపుచ్చారు. పిటిషనర్ను జైల్లో పెడతాను అని ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఆ కళ నిజం చేసుకోవాలి అని భావిస్తున్నారు. దర్యాప్తునకు సహకరించకపోవడం మంచిది కాదని జస్టిస్ నాగరత్న ప్రభాకర్ రావు న్యాయవాదిని ఉద్దేశించి అన్నారు. ఐక్లౌడ్లో సమాచారం లేకపోతే మీ పిటిషన్ కొట్టేయొచ్చు. ఐక్లౌడ్ పాస్వర్డ్ను ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేసి చూసిన తర్వాత అందులో గనక డేటా తొలగించినట్లయితే అని తేలితే మీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయొచ్చని ప్రభాకర్ రావు న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ ఆర్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది మరి వీడు డిలీట్ చేసిందా. ఒకవేళ కనుక డిలీట్ చేస్తే 100% డిలీట్ చేసే ఉంటారు. డౌట్ ఏముందల్లా. ఇప్పుడు ఏడా దొరుకుతాం అని చెప్పి టకటకటక అన్ని డిలీట్ చేసి ఉంటారు. పిటిషనర్ మొత్తం 15 సిస్టమ్స్లో ఉన్న సమాచారం డిలీట్ చేశారని, ఆయన పర్యవేక్షణలోనే రికార్డుల విధ్వంసం, సమాచారం చెరిపివేత జరిగిందని దర్యాప్తు సంస్థ చెబుతోంది. 36 హార్డ్ డిస్క్లు తొలగించి వాటి స్థానంలో వేరే వాటిని పెట్టమని మిమ్మల్ని ఏ అధికారులు ఆదేశించారు? మీ మనవడు ఒక పరికరాన్ని పారేశారు అని చెప్పారు. ప్రస్తుతం అది ఎక్కడున్నది? దర్యాప్తు అధికారులు దాన్ని అడుగుతున్నప్పుడు మీరెందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. వీడు ముసలోడు మా మనవడు పడేసిండు, మా కొడుకు ఎత్తుకపోయిండు, కుక్క ఎత్తుకపోయింది, ఇవన్నీ సోది చెప్తుండట. మొత్తం అంతా అందరి ఫోన్లు ట్యాప్ చేసి మొగుడు పిల్లలది, హీరోలది మొత్తం అందరి ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించి ఆడిపోయి కోర్టు ముందు పోయి అది లేదు ఇది లేదని చెప్తుండట. కోర్టు చెప్పింది నువ్వు ఆ మొబైల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి, ఆ సీసీ కెమెరా పర్యవేక్షణలో మొత్తం అన్నీ ఓపెన్ చేయాలని. ఒకవేళ కనుక అందులో డిలీట్ చేసినట్టు తేలితే నీ బెయిల్ రద్దు చేస్తామని ఒక జడ్జి, ఆ ద్విసభ్య ధర్మాసనంలో ఒక జడ్జి చెప్తున్నారు. మొత్తానికి నవంబర్ 18వ తేదీకి విచారణ వాయిదా పడ్డది. మరి ఆ లోపు ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇది అంతరంగాల సీరియల్ లెక్కనే ఉన్నది. ఇది మన ఈ విచారణ, ఈ కథ వ్యవహారం. ఈయన పైన ఆయన సంగతి ఏంది? అసలు ఈ ప్రభాకర్ రావుకి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించినోడు ఎక్కడ పోయిండు? ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని జరిగిన దందాలు, భూ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, ఇవన్నీ వీటి సంగతి అయినా తేల్చాలి కదా కనీసం. ఏ కేసు ముందుకు పడతలేదు. మరి ఏందో అర్థం కావట్లేదు. అర్థమయ్యేది ఏముంది కానీ